తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా 1982 మార్చి 29వ తేదీన అంటే సరిగ్గా ఇదే రోజున మార్చి 29వ తేదీన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని పటిష్టం చేశారు, ప్రపంచాన్ని ఆకర్షించారు. ఇప్పుడు యువనేత వంతు వచ్చింది. యువగళం పేరుతో రాష్ట్రంలో దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆనాడు ఆ ఉన్మాద జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టించినటువంటి నవోన్మేష యువనేత మా లోకేష్ బాబు. ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ శుభ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. వాటిని తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు పూర్తిగా స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎవరి గురించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని చెప్పే ముందు రెడ్ బుక్ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనే నేపథ్యం కూడా చెప్పాలి. ఆవేళ ఆయన యువగళం పాదయాత్ర అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుని ప్రారంభించితే ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఆయన యువగళానికి వెళ్తుంటే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే ఆ స్టూల్ లాక్కున్నారు, ఆయన కార్వాన్ లాక్కున్నారు, ఆయన సెక్యూరిటీ గార్డుల్ని నిర్దాక్షిణ్యంగా భీమవరంలో, నరసాపురంలో అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైల్లో పెట్టారు 250 మందిని. ఇంత అంటే ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో తిరగకూడదు, పాదయాత్ర చేయకూడదు, ప్రచారం చేసుకోకూడదు, పార్టీని కాపాడుకోకూడదనే ఒక కుటిలత్వంతో, కుట్రతో ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఉక్కుపాదంతో తొక్కాలని యువనేతను చూసింది. అనేక రకాలుగా ఆయన అపహాస్యం చేసింది. ఆయన బాడీ మీద జోక్లేశారు, ఆయన పప్పు అని పేరు పెట్టారు. అటువంటి యువనేత ఈవేళ నిప్పుగా మారాడు. ఆ వేళ ప్రజల్లో పుట్టిందే రెడ్ బుక్. వైసీపీ, కేవలం వైసీపీ కోసం పుట్టిందే రెడ్ బుక్. అదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అది ప్రజల్లో పుట్టినటువంటి ఒక గుడ్ బుక్. అది రెడ్ బుక్ అంటే. ఆ వేళ చెప్పాడు లోకేష్ గారు, నా తండ్రి రాముడైతే నేను రాముడిని కాదు, మీ తాట తీస్తా అని చెప్పాడు. నేను మంచోడిని కాదు, నేను ఊరుకోను, మీ సంగతి తేలుస్తా, మీకు లెక్కలు అప్పచెప్పుతా, ఇదిగో రెడ్ బుక్. ఇందులో ఎవరైతే ఈవేళ వైసీపీ అండదండలతోటి అధికారులు విర్రవీగుతున్నారో, నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారో, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళ పేర్లు ఇందులో నమోదు చేసి, ఒక చేత్తో రెడ్ బుక్, ఒక చేత్తో రాజ్యాంగంతో నేను యువగళం చేస్తున్నాను, దమ్ముంటే ఆపుకోండి అని సవాలు చేశాడు. అందుకే ఈవేళ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయినా కూడా ఆచి తూచి అడుగులేస్తూ, ఎవరైతే నోరు జారారో, ఎవరైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, హద్దు అదుపు లేకుండా వాగారో, బూతులతో రెచ్చిపోయారో, అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పారు మొట్టమొదటిసారిగా. ఇప్పుడు అందుకే అన్నాడు ఆయన, రెడ్ బుక్ పేరు చెప్తే ఒకడికి కాలు జారి బాత్రూంలో చెయ్యిరిగింది, ఒకడికి గుండెపోటు వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఒకడు జైల్లో తిరిగి కోర్టులో ఏడ్చి రాజా రాజా అంటూ ఈవేళ నోరు మూసుకుని కూర్చున్నాడు. అలాగే ఇక అవినీతి పరుల తాట తీసే అదును వచ్చింది. పదును చూసి అవినీతి పరుల అంతు చూసే అవకాశం, కాలం ఆసన్నమైంది. అందుకే ఆయన ఈ వేదిక మీద ఒక హెచ్చరిక చేశాడు, హెచ్చరించాడు వాళ్ళని. మీ అవినీతి గొట్టలు, కట్టలు అన్ని కూడా, మీ కట్ల పనులన్నీ బయటకు తీస్తా, ప్రజల ముందు పెడతా. రెడ్ బుక్ అందుకే పుట్టింది. రెడ్ బుక్ గురించి మాట్లాడేది ఏమీ లేదు, అది నీతివంతమైన బుక్, ఒక సుపరిపాలన తీసుకొచ్చే బుక్. అది అవినీతి అడ్రస్ ని సమూలంగా నాశనం చేసే బుక్ అది అని చెప్పి చెప్పకనే చెప్పాడు లోకేష్ బాబు. కాబట్టి వైసీపీ నేతలు, మీరేదో 5 ఏళ్ళ అధికారం 30 ఏళ్ళు ఊహించుకున్నారు. ఇవాళ లోకేష్ చెప్తున్నాడు, మేము పారదర్శకంగా పరిపాలించి, ట్రాన్స్పరెంట్ పరిపాలనతో, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధితో రాష్ట్రాన్ని మరో 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుందని చెప్పాడు. తప్పకుండా మరొక 50 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా సాగుతుంది యాత్ర. గెలుపోవటం లెక్క కాదు. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలతో ఒక విశ్వ కుటుంబంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. ఒకే మాట, ఒకే బాట. బాబు గారు ఏం చెప్తే అదే. లోకేష్ ఎలా
నడిపిస్తే అలా నడవడానికి తెలుగుదేశం పార్టీ 1,00,00,000 మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలని, సుభిక్షం అవ్వాలని,